600 మంది దిక్కులేని అనాథలకు పెద్ద దిక్కై ఆదరిస్తున్న చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి మరో అభాగ్యుడు చేరాడు. 100 మంది అనాథలకు పునర్జన్మనిస్తున్న ఈ రక్షణాలయంపై నమ్మకంతో తెలంగాణలోని పలు ప్రాంతాల పోలీసులు వారి దృష్టికి వచ్చిన దిక్కులేని అనాథలను కాపాడేందుకు వారే స్వయంగా అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువస్తారు. తాజాగా జియాగూడ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అయిన వారి ఆదరణ కరువై రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్న శైలేష్ అనే అభాగ్యుణ్ణి గుర్తించిన కుల్సుంపుర పోలీసులు వారి ఎస్ఐ ఆదేశాల మేరకు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. నమస్కారం సార్, నా పేరు శ్రీశైలము. నేను కుల్సుంపుర పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను. ఇతను వచ్చేసి మతిస్థిమితం లేని వ్యక్తి. మా కుల్సుంపుర లిమిట్స్ పరిధిలో ఇతను అక్కడిక్కడ తిరుగుతున్నాడు, మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఎంక్వైరీ చేస్తే ఎవరు లేదు, అనాథాలే కానీ తిరుగుతున్నాడు. మా ఎస్హెచ్ఓ గారు ఇతను చూసి ఇతని బాగుండాలంటే ఇక్కడ చౌటుప్పల్లోని అమ్మా నాన్న సేవాశ్రమంకి ఇక్కడ జాయిన్ చేయమని మాకు పంపించారు. ఆ సార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడికి తీసుకొని వచ్చి కన్నవారంటూ ఎవరూ లేని శైలేష్ని ముందుగా ఆశ్రమంలోని వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నాడు. అనంతరం గుబురుగా పెరిగిన జుట్టు గెడ్డాలను కత్తిరించి ఒంటికి పట్టిన మురికి అంతా పోయేలా ఆశ్రమ సిబ్బంది శుభ్రంగా స్నానం చేయించారు. మీలాంటి దాతలు వితరణ చేసిన బట్టలను ధరించగా ఇంతకు ముందు చూసిన అతనేనా ఇతను అని ఆశ్చర్యపడేలా మామూలు మనిషిగా మారిన శైలేష్ ప్రస్తుతం ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. శైలేష్ కు సంబంధించిన వారెవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆశ్రమ నంబర్లను సంప్రదించి రక్షణాలయానికి వచ్చి తీసుకెళతారని అమ్మానాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.